19 ఉంది కదా, కరోనా వైరస్ గురించి నీకు ఏం తెలుసు, ఏం అబ్జర్వ్ చేసో చెప్తావా? టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్టర్స్ ఉన్నాయి. అంటే బ్యాక్టీరియా ఉంది, ఫంగీ ఉంది, ప్రోటోజోవా ఉంది, వైరస్ ఉంది. ఇది వైరస్ అన్నమాట. వైరస్ ఏం చేస్తుందంటే మన బాడీ ఉంటుంది కదా, మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి బ్లడ్లో. ఏం చేస్తుందంటే ఇది వెళ్ళి సెల్స్కి రిసెప్టర్స్ అని ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ చేయడానికి చచ్చిపోయిన సెల్స్ని, దానికన్నీ అది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెల్స్కి వైరస్ ఉంది కదా, ఆ వైరస్కి స్పైకీ ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ ఏమిటంటే ఈ సెల్ రిసెప్టర్కి కనెక్ట్ అయ్యి లోపలికి డిఎన్ఏ ఇస్తుంది. అప్పుడు ఈ సెల్ వైరస్ని రిప్రొడక్టివ్ ఏరియాగా మారిపోతుంది వైరస్. అలాగా మెల్లమెల్లగా ఫుల్ బాడీని ఆక్రమించుకుంది చైనాలో. కానీ దీనికి 3 థియరీస్ ఉన్నాయి. 3 థియరీస్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాట్ ఏమో టెస్టింగ్కి వెళ్ళింది నార్మల్గా చైనాలో, వుహాన్ బయాలజికల్ సెంటర్. ఏమైందంటే అనుకోకుండా ఒక బ్యాట్ అంటే గబ్బిలం వైరస్ ఏదైనా తగిలి ఉండొచ్చు దానికి. అలా మెల్లగా అది బ్యాట్ నుంచి హ్యూమన్కి వస్తుంది. ఇప్పుడు దాన్ని స్పిల్ ఓవర్ అంటారు. అంటే బ్యాట్ వైరస్ హ్యూమన్ అలా ఇన్ఫెక్ట్ చేస్తుందంటే మన రిసెప్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని అనుకోకుండా మ్యాచ్ అయిందనుకో అప్పుడు హ్యూమన్స్ని కూడా ఇన్ఫెక్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అనుకోకుండా ఎవరో బ్యాట్ని ముట్టుకున్నారు. అక్కడ ఒక సీ ఫుడ్ మార్కెట్, 1 సీ ఫుడ్ మార్కెట్, అక్కడ అన్నీ తింటారు. మీకు చైనా గురించి తెలుసు. అనుకోకుండా ఎవరో బ్యాట్ని టచ్ చేశారు, లేకపోతే అక్కడ ఎవరైనా వెండరు అలాగా. ఇంకా థర్డ్ థియరీ ఏంటంటే ఎవరో అనుకోకుండా దాన్ని తినేశారు. ఇప్పుడు అది 1960లో కరోనా వైరస్ని సెపరేట్ చేసి హైడ్ చేసింది ఎక్కడైతే కరోనా బ్రేక్అవుట్ అయిందో ఆ కంట్రీ అని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి తెలుసా? అంటే ఇప్పుడు ఒకటి థియరీ ఉంది, నేను ఎప్పుడు దాన్ని చెప్పచ్చు. ఆ 1960స్లోనే ఆ వైరస్ని చైనా దాచారంట, మళ్ళీ దాన్ని బయాలజికల్ వెపన్గా ఇండియా మీద లాంచ్ చేయాలనుకున్నారంట. ఆ థియరీ ఉంది, కానీ నిజం కాదు. చెప్పేస్తాం అది ఎలా చెప్పచ్చు అంటే ఇప్పుడు స్మాల్ బర్డ్స్ తెలుసా, స్మాల్ బర్డ్స్ చాలా మందిని చెప్పింది. ఇప్పుడు అది యుఎస్ఏ ల్యాబొరేటరీస్లో ఉంది. అంటే దాని అర్థం యుఎస్ఏ బయాలజికల్ వెపన్ లాంచ్ చేసినట్ట అన్ని కంట్రీస్ మీద కాదు కదా. అది కూడా ఇప్పుడు మనం దగ్గుతాం కదా, అది కూడా కరోనా వైరస్. మళ్ళీ కరోనా వైరస్లో ఇంకోటి ఉంది, అది బ్యాక్టీరియా ఫేజ్ అంటారు. అది బ్యాక్టీరియాని చంపుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన వైరస్ మనకు వచ్చిన వైరస్ హ్యూమన్స్ చంపుతుంది, హ్యూమన్ సెల్స్. కొన్ని వైరసెస్ బ్యాక్టీరియాస్ చంపుతుంది. ఇవి ఒకటేనా, ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి? కరోనా వైరస్ అంటే ముందు సార్స్ వచ్చింది, దాని తర్వాత మెర్స్ వచ్చింది. టోటల్గా 27 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది ఏంటంటే సార్స్ నుంచి వెళ్ళిపోయింది. సార్స్ అంటే సవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అది అప్పుడు 800 మందిని ఒక వారంలో చంపేసింది చైనాలో. అన్ని అవుట్ బ్రేక్స్ అన్ని చైనానే, ఎందుకంటే అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి కాబట్టి అవుట్ బ్రేక్స్ చైనాలోనే ఎక్కువ అవుతాయి. మెర్స్ ఏమో మిడిల్ ఈస్ట్లో వచ్చింది. ఓహో, అయితే మొత్తానికి ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట కరోనాలో. దగ్గు, జలుబు ఇవన్నీ ఫ్లూ లక్షణాలకే, ఆల్మోస్ట్ ఫ్లూ సింప్టమ్సే. ఫ్లూ కరోనా వైరస్ ఒకే ఫ్యామిలీ అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఫ్లూ అంత కాదు. ఫ్లూ ఏమో మన బాడీ చంపేయగలదు, కానీ కరోనా వైరస్ ఒకటి. అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఓకే, నా లంగ్స్ ఉన్నాయా, ఇమాజిన్ నాకు కరోనా వైరస్ వచ్చింది అంటే అలాగ అనుకోండి నార్మల్గా. పోనీ ఎవరైనా డమ్మిని తీసుకున్నా, వాడికి కరోనా వచ్చింది, వాడికి లంగ్ సెల్స్ ఉంటాయి, బార్డరింగ్ సెల్స్. ఏం చేస్తాయంటే నార్మల్గా బయట ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ కరోనా వైరస్ ఏమో ఆ లంగ్ సెల్స్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. అప్పుడు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ టైప్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ టైప్ అంటే ఇమ్యూన్ సిస్టమే మనం చంపేస్తుంది, అలాంటి టైప్. ఇప్పుడు ఇక్కడ కరోనా ఉంది కదా, ఈ కరోనా ఏం చేస్తుందంటే ఈ సెల్స్ని రిప్రొడక్టివ్ ఏరియాస్గా చేస్తుంది. ఇంకా చెప్పాను కదా, ఆ ప్రాసెస్ అంతా ఉంది.
దాని తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయిపోద్ది, అంటే అది భయపడిపోతుంది. ఏంటి, అది ప్రోటీన్ తింటుందా డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో? డిఎన్ఏ ఇన్సర్ట్ చేస్తుంది కదా సెల్లో, దాని తర్వాత ఏంటంటే కొన్ని సెల్స్ ఉంటాయి, అది దాని ఇమ్యూన్ సెల్స్. అవి ఏం చేస్తాయంటే నువ్వు చచ్చిపో అని చెప్తాయి. ఇన్ఫెక్ట్ అయితే చచ్చిపోవడం అని కాదు, ఇన్ఫెక్షన్కి చచ్చిపోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది చచ్చిపోతే ఇంక పని చేయదు. ఇన్ఫెక్టెడ్ అంటే కరప్టెడ్ అనమాట, అంతే. ఇప్పుడు కొన్ని ఇమ్యూన్ ఏమో ఇంకా భయపడిపోయి ఏం చేస్తాయంటే చాలా స్ట్రాంగ్ ఎంజైమ్స్ని మెంబ్రెన్స్ని రిలీజ్ చేస్తాయి. దానివల్ల వైరస్ చచ్చిపోద్ది, పర్లేదు. అలాగే మనం కూడా చచ్చిపోతాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇది కొన్ని రోజులకి కంట్రోల్ అయిపోద్ది, కానీ సవియర్ కేసెస్లో ఇది చాలా దారుణం. అనుకోకుండా ఒకవేళ ఇది చాలా సివియర్గా ఒక ఇమ్యూన్ సిస్టమ్ పట్టుకోలేకపోయింది అనుకో, మన లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి దాన్ని అంతా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇప్పుడు సిఓపిడి తెలుసా, దానికంటే దారుణం అయిపోద్ది. న్యూమోనియా కంటే దారుణం, ఇది వైరల్ న్యూమోనియా అంటారు. ముందు దీన్ని అసలు న్యూమోనియా అవుట్ బ్రేక్ అనుకున్నారు చైనాలో, కానీ న్యూమోనియా కాకుండా కరోనా అయింది. థ్యాంక్ యూ సిస్టర్.